పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అని. ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఏం సంఘటన జరుగుతుంది? ఓ పక్క అల్లు అర్జున్ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, అడ్వకేట్ సమక్షంలో విచారణ జరుగుతుంది, మళ్ళీ ఏమన్నా బెయిల్ రద్దు అవుతుందా అంటున్నారు. ఇప్పుడు ఆ టీజర్ విడుదలైంది. విషయం ఏంటంటే వర్మ గారు 2 మాటలు చెప్తాను సార్. లోకంలో దేశంలో చాలామంది ఏంటంటే కొంతమంది పుడుతూనే మెడలో బంగారపు గొలుసులను, చేతికి ఉంగరాలు, బంగారపు స్పూన్లు పట్టుకొని పుడతారండి. చాలామంది ఏంటంటే తల్లి పేగులని మెడలు వేసుకొని పుడతారు. అల్లు అర్జున్ గారు కూడా అలా ఒక బంగారు బాతులా పుట్టినోడు. అవును, ప్రజల క్షేమం కోరమని అంటున్నాం అంతే. ఒక బాధాతప్త హృదయ సంఘటన జరిగింది, దానికి కాస్త క్షమాపణ చెప్పు, మళ్ళీ అలాంటి సంఘటన పునరావృతం కాకుండా నేను చూసుకుంటానంటే ఆ మీడియా ప్రెస్ మీట్లో పాత్రికేయ సమస్యలు ఏ పేచీ లేదు, అయిపోయింది అక్కడ. నువ్వు దురదగండాకంతా మొత్తం నువ్వు రాసుకొని ఏదేదేదో మాట్లాడితే మళ్ళీ దీనిలో భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు చిన్నపరెడ్డి గారు, వైసీపీ పార్టీ, ఆ నంద్యాల ఎన్నికలో ఇదంతా అవసరమా అర్జున్ గారికి? అసలు ఉందా ప్రమేయం? చిన్న సంఘటన, పైపెచ్చు ఆయన ఆర్మీలో రేవతి, మనం ఆ సంఘటన చూసాము. ఇప్పుడు ఆ బిడ్డ హాస్పిటల్ నుంచి రేపు పొద్దున వస్తాడు సార్, వచ్చి నాన్న అమ్మేది అని అంటాడు. ఏం సమాధానం చెప్తారు? పైపెచ్చు అతను తండ్రి భాస్కర్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారని కూడా మాట్లాడుతున్నారు చిన్నపరెడ్డి గారు. అంటే చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుందండి? మరి ప్రభుత్వాలు చేతులు కట్టుకొని కూర్చుంటాయా? ఏం చర్యలు తీసుకోవా? నేను అడుగుతున్నానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, పోనీ సంధ్యా సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగిందనుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఇలా స్పందించడా? వదిలేస్తాడా? మేనల్లుడని వదలడుగా. ఎలా వదులుతాడు? చట్టమే కదా. అయినా ఈ రోజున మేము మీకు నోటీసులు ఇస్తారు, నోటీసులు సమాధానం చెప్తారు. ఒకవేళ బెయిల్ రద్దు అయితే మళ్ళీ మీరు బెయిల్ వెళ్తారు. ఇప్పుడు కింది కోర్టు ఉంది, మధ్య కోర్టు ఉంది, సుప్రీంకోర్టు వరకు ఉంది. మనం ఆంధ్రప్రదేశ్లో చూడటల్లా. అయినా మీరేంటి అరెస్ట్ చేస్తారంటే ఎవరిని అరెస్ట్ చేశారండి? పేరు నాన్ని అరెస్ట్ చేస్తారు, కొడాలి నాన్ని అరెస్ట్ చేస్తారు. ఎవరిని అరెస్ట్ చేశారు? నోటీస్ ఇస్తాం. ఇప్పుడు ఓన్లీ వైసీపీలోనే అరెస్టు, ఇది ఓన్లీ నోటీసే. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓన్లీ నోటీసే, వైసీపీలో నో నోటీస్, ఓన్లీ అరెస్ట్. ఎత్త వదిలేయటమే. అచ్చెన్నాయుడు కానీ, దేవినేని ఉమా కానీ, కొల్లు రవీంద్ర కానీ, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు నోటీసులు ఇచ్చారండి. చంద్రబాబు నాయుడు గారు నోటీస్ ఇచ్చారా వర్మ గారు? ఎత్తేసారా? ఈ ఎత్తేసారనే పదం ఎక్కడిదని మీరు తర్జుమాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పదమే. నేను లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎత్తేశారు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు అని చెప్పిన పదం ఆయన. అక్కడ నోటీసులే ఇస్తున్నారు. అందరూ హైకోర్టుకు పోతున్నారు, సుప్రీంకోర్టుకు పోతున్నారు, ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర పోలీసులు చూస్తూనే ఉంటున్నారు. మేము ఆర్జీవీని కూడా తేలేదు కదా సార్. ఇంకా రేవంత్ రెడ్డి గారు అన్న ఒక 4 గంటల పాటు అల్లు అర్జున్ని బెయిల్ వచ్చిన తర్వాత కాస్త ఏదన్నా ఆ జైలు గడప దాటిండే లోపలికి, ఆర్జీవీని కూడా మేము ఆంధ్రప్రదేశ్ తీసుకురాలేదు కదా. అందరికీ వెసులుబాటు ఇస్తున్నారు కదా. సో అరెస్టులు లేవు ఆంధ్రప్రదేశ్లో. యాడున్నాయి అంటున్నా. మీరు చెప్పండి. ఆ నందిగాం సురేష్ అను, ఆ బోరగడ్డ అనిల్ తప్ప ఇంకేమైనా ఉండయా? ఏముండే చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు? మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు రేపు 2 సంవత్సరాలు మేము పంజాబీ చుడతాం, పులి పంజాబీ ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు అని అంటున్నారు. అంటే ఏంటి? కొట్టుకుందాం, బాదుకుందాం, ఇదే చేశారు కదా. మొన్న 5 ఏళ్ళు పంజాబే విసిరారు. ఇసిరి పంజాబ్ జనం అంతా ఒకసారి మీ మీద పంజాబ్ విసిరారు. 6 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు సమస్యలను సమస్యాత్మకంగా ప్రశ్నిస్తే, ఇప్పుడు ఆ సూపర్ 6 అమలు జరగాలనో, లేదంటే మీరు రేట్లు పెంచుతున్నారనో, విద్యుత్ ఛార్జీలు మీరు వడ్డని మీరు చేస్తున్నారని విమర్శిస్తే తప్పు లేదండి. ఇంటి పంజాబ్ విసురుతాం, మిమ్మల్ని లాక్కొస్తాము, సప్త సముద్రాలు దాటుతామంటే ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరిని కొడతారు? మరి ఈ లెక్కన ఎంతమంది వైసీపీ పరిపాలనలో ఇలాంటి సంఘటనలు జరగలేదు? మేము కూడా ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు మన సంధ్యా థియేటర్ సంఘటన 2 ప్రభుత్వాలు కూడా ఒక గుణపాఠంగా తీసుకోవాలండి. ఈ సినిమాలు కూడా విపరీతంగా రేట్లు పెంచుకుంటూ ప్రజలను ఇబ్బంది పాడు చేస్తూ కాకుండా, చిన్న సినిమాలేమో అణగారిపోతున్నాయి, డబ్బున్న సినిమాలేమో పెద్ద ఎత్తున ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ రోజున మీకు తెలుసు